హాయ్ ఫ్రెండ్స్. నేనైతే కొన్ని స్టెప్స్ చెప్పాలనుకుంటున్నాను అనమాట. స్టెప్స్ అంటే ఏమనేసి అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, టీచరు ఒక స్టూడెంట్‌కి ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు ఎన్ని స్టెప్స్ వేసుకుంటూ ప్రాబ్లమ్‌ని ఫైనల్‌గా ఫినిష్ చేస్తాడో, ఆ విధంగా నాకు కస్టమర్ ఒక డ్రెస్ ఇచ్చినప్పుడు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా కటింగ్ చేస్తూ, స్టిచ్చింగ్ చేస్తూ ఫైనల్‌గా డెలివరీ అనేది కంప్లీట్ చేసి కస్టమర్‌కి ఇస్తాను. స్టెప్ బై స్టెప్ నా ప్రాసెసింగ్‌ని నేను చెప్పాలనుకుంటున్నాననమాట. మీతో షేర్ చేయాలనేసి అనుకుంటున్నాను. సో, ఇక్కడైతే నేను ఒక డ్రెస్ చూపిస్తున్నాను. సో, కస్టమర్ అనేది మన ప్రాబ్లమ్ రూపంలో మనకు ఒక ఫ్యాబ్రిక్ కస్టమైజేషన్‌కి ఇచ్చినప్పుడు, సో, దీన్ని నేను ఏ విధంగా ఫినిష్ చేసి డెలివరీ అనేది వాళ్ళకిస్తానో స్టెప్ బై స్టెప్ మీకు వివరిస్తాను ఇప్పుడొచ్చేసి. ఇక్కడ చూపించే డ్రెస్ వచ్చేసి అంబ్రెల్లా స్లీవ్స్ లాంగ్ ఫ్రాక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఈ డ్రెస్‌ని కస్టమైజేషన్ చేసి ఇవ్వండి అంటే ఎన్ని స్టెప్స్ తోటి నేను ఫినిష్ చేస్తానో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ ప్లస్ మెయిన్ క్లాత్ మెజర్‌మెంట్ మనకు సరిపోతుందా లేదా అనేసి నేను చెక్ చేసుకుంటాననమాట. సెకండ్ స్టెప్‌లో వచ్చేసి లైనింగ్ క్లాత్ ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ అయితే అది వచ్చేసి వాటర్‌లో డిప్ చేస్తానండి. వాటర్‌లో డిప్ చేసి డ్రై చేసిన తర్వాత ఐరన్ అనేది చేసేసి కటింగ్‌కి రెడీగా పెట్టుకుంటాను. థర్డ్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ప్రిఫరెన్స్ వచ్చేసి యోక్ పార్ట్‌కి ఇస్తాను. సో, యోక్ పార్ట్ మాత్రం కటింగ్ చేసుకుంటాను. అదేవిధంగా హ్యాండ్స్ కూడాను కటింగ్ చేసుకుంటాను. ఫోర్త్ స్టెప్ వచ్చేసి యోక్ పార్ట్‌ని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాననమాట. మెయిన్ క్లాత్ ప్లస్ లైనింగ్ క్లాత్‌ని అటాచ్‌మెంట్ చేసుకుంటాను. అటాచ్‌మెంట్ చేసుకున్న తర్వాత నెక్ డిజైన్ గూడాను డిజైన్ చేస్తాననమాట. ఈ ఫోర్త్ స్టెప్‌లో వచ్చేసి. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి సైడ్ స్టిచ్చింగ్ అనేది ఫినిష్ చేసుకుంటాను. సైడ్ స్టిచ్చింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత మెజర్‌మెంట్ అనేది కరెక్ట్‌గా యోక్ పార్ట్ వచ్చిందా లేదా అనేసి చూసుకుంటాను. చూసుకున్న తర్వాత నెక్స్ట్ సిక్స్త్ స్టెప్ అనమాట. సిక్స్త్ స్టెప్‌లో యోక్ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత స్లీవ్స్ అన్నది సిక్స్త్ స్టెప్‌లో అటాచ్‌మెంట్ చేస్తాను. ఈ అటాచ్‌మెంట్ అయిపోయిన తరువాత యోక్ పార్ట్ అనేది మొత్తం మనకి ఫినిష్ అవుతుందండి. ఫినిష్ అయిపోయిన తర్వాత నేను అప్పుడు సెవెంత్ స్టెప్పులో కింద మెయిన్ క్లాత్‌ని కట్ చేసుకుంటాననమాట. అంబ్రెల్లా గేర్‌ని వచ్చేసి సెవెంత్ స్టెప్‌లో అన్నది నేను కటింగ్ చేసుకుంటాను. అదేవిధంగా లైనింగ్ క్లాత్ కూడాను కటింగ్ చేసుకుంటాను. ఫర్దర్‌గా ఎయిత్ స్టెప్‌లో వచ్చేసి లైనింగ్ క్లాత్ ప్లస్ మెయిన్ క్లాత్‌ని అటాచ్‌మెంట్ చేసుకొనేసి దీన్నొచ్చేసి కింద నడుము పార్ట్‌కనేది అటాచ్‌మెంట్ చేస్తాననమాట. యోక్ పార్ట్‌కి ఈ కింద పార్ట్ వచ్చేసి అటాచ్‌మెంట్ చేస్తాను. సో, నైన్త్ స్టెప్‌లో వచ్చేసి మొత్తం యోక్ పార్ట్, కింది పార్ట్ 2 అటాచ్‌మెంట్ అయిపోతది కాబట్టి, సో, లోపల మొత్తం అంతా ఓవర్‌లాక్ అన్నది ఫినిష్ చేస్తాననమాట. సైడ్స్ వచ్చే వైట్ కలర్ ఓవర్‌లాక్ అనేది ఫినిషింగ్ అయిపోతుంది. ఫైనల్‌గా 10థ్ స్టెప్‌లో వచ్చేసి కింద ఉంటుంది కదండీ! అంబ్రెల్లా గేర ఉంటుంది కదా! దాన్నొచ్చేసి పీకో చేస్తాననమాట. శారీస్‌కొచ్చే పీకోని ఈ అంబ్రెల్లా గేర్‌కి పీకో చేస్తా. ఫైనల్‌గా మనకి డ్రెస్ అన్నది కంప్లీట్ అయిపోతుందండి. సో, ఈ విధంగా నేనొచ్చేసి కస్టమర్‌కి నా కస్టమైజేషన్‌ని ప్రజెంటేషన్ చేసిస్తూ ఉంటాననమాట. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.